వద్దమ్మా ఈ చెత్తను చూడండి వద్దమ్మా ఇది. ఇక్కడ ఒకసారి ఆపేట. నమస్తే ప్రీతి గారు, నేను మీకు ఇక్కడ కొమ్మలు తీయమని చెప్పాను. వెంకటేశ్వర కాలనీ రోడ్ నంబర్ 6. ఇంతవరకు లేదమ్మా. చూడండి మీరు, ఎంత ఎక్కడ కొమ్మలు అక్కడే ఉన్నాయి రోడ్ల మీద. నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడ నుంచోనే చెప్తున్నా. నేను బయటికి వెళ్తుంటే చూసి మీకు చెప్తున్నా. కరెంటు బిల్లులు కట్టకపోతేనేమో ఎట్లాంటి నోటీసులు లేకుండా కరెంటు కట్ చేస్తామని చెప్తారు. మళ్ళీ మీ పని ఇంత ఇన్కంప్లీట్ ఉంటే ఎట్లాంటి, మళ్ళీ మీ జీతాలు కట్ చేసుకుంటారా? అరే ఎన్ని ఇయర్స్ అండి మీ సీఎండి ముషరఫ్ గారు చెప్పిన తర్వాత కూడా మీరు చేయకపోతే ఎలా? ఎన్ని ఆఫీసులు తిరగాలి? నేను 4.5 years నుంచి మీరు ఫాలో అప్ చేస్తున్నా. కొమ్మలు అట్లాగే ఉన్నాయి, కరెంటు పోల్స్ అలాగే ఉన్నాయి. ఆ రోజు ఏం చెప్పారు? ఫర్హాద్ అలీ గారు వచ్చినప్పుడు అంత అయిపోయింది మేడం అన్నారు. ఇంతవరకు అయిపోలే, ఎక్కడ కొమ్మలు అక్కడే ఉన్నాయి. సరే, నేను కూడా మీకు ఫొటోస్ పంపిస్తాను ప్రీతి గారు. నేను మొత్తం డిఫిషన్ లో చెప్తాను. మీరు ఒకసారి మీ ఫర్హాద్ అలీ గారికి, డిఈ గారికి కూడా చెప్పండి. ఒకవేళ సరూర్ నగర్ డివిజన్ లో నుంచి కొమ్మలు ఒక క్లియర్ కాకపోతే ఈ కొమ్మలన్నీ నేనే ఎత్తుకొచ్చి మీ ఆఫీస్ ముందు పడేస్తా. అప్పుడు ఇన్కన్వీనియన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. నాకు అవన్నీ తెలియదండి. ఎవరు ఎక్కడ ఉంటారో, మీరు ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటారో తెలియదు. నేనైతే ఇవన్నీ తీసుకొచ్చి కరెంట్ ఆఫీస్ ముందర వేస్తా. మీరు ఇవి క్లియర్ చేయకపోతే నేను అట్లాగే తీసుకొచ్చి, ఇది వార్నింగ్ నడుకోకండి, చేసి చూపిస్తాను. ఈ చెట్ల కొమ్మలు డీసెన్సీ అనుకుంటున్నారేమో, దానివల్ల రోగాలు వస్తాయండి. ఎవరికన్నా ఏమన్నా అయితే మీరు జీతాలు అయితే ఆన్ టైం తీసుకుంటారు. హియర్ టు డూ ద పబ్లిక్ సర్వీస్, నాట్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 4.5 years అండి. ఎన్ని రోజులు ఎంబడి పడాలి మీ ఎంబడి? క్లియర్ చేయించండి. మీ డిఈ గారికి కూడా చెప్పండి.